ఏనే మావా బొట్టు గిట్టు పెట్టుకొని పాత సినిమాల్లో అంబరీష్ పొడిలా ఉన్నావు. పంపదీసి క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నావా? క్షుద్ర పూజలు కాదురా, బూతులు తిట్టి జైలుకి వెళ్ళొచ్చానుగా. మన వాళ్ళకి గర్వంతో స్వాగతం పలికారు. మన వాళ్ళ పిచ్చి గాని మనకి జైలు కొత్త ఏముంది? అదే కదా రామ్దాస్, నీకు బెయిల్ వచ్చింది, నేను విడుదల చేస్తున్నాం. వస్తాననకూడదు, వెళతాననాలి. నో, తప్పకుండా మళ్ళీ వస్తాను. రాజమండ్రిలో చెప్పొచ్చా, ఇల్లు వస్తానన్నా. నువ్వు చెప్తుంటే నాకు కూడా జైల్లో ఉన్న రోజులు గుర్తొస్తున్నాయి మావా. ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. అప్పుడు నాకు టీవీ ఇచ్చారు, కూల్ రూమ్ ఇచ్చారు. ఈవినింగ్ అయితే తోటి గజలతో కలిసి షటిల్ కూడా ఆడేవాడిని. నీ పని బాగుంది అల్లుడు, నాకు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. పోనీ మంచి ఫుడ్ అయినా పెట్టారా? మనలాంటి డబ్బు ఉన్న వాళ్ళు ఏం పెట్టగలరు చెప్పు? ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళం కదా. రోజు ఆ అన్నం సాంబార్ తినలేక చచ్చా. అర్జెంట్ గా సుకన్య చేతి వంట తినాలనిపిస్తుంది. మీరు ఎటువంటి వారు, ఎటువంటి తిండ్లు తినేవారు? దుప్పి మాంసాలు, కోడి మాంసాలు, చేపల ఇగుర్లు, పచ్చిరేలు పులుసులు, ఇంకా ఇవి చాలక అంత ముద్దపప్పులో ఇంత వెన్నపూస వేసుకుని అంతంత ముద్దలు మింగేవారు. చిన్నతనం బాగా మిస్ అయినట్టున్నావు. అయితే ఇంకోసారి జైలుకు వెళ్ళావు అనమాట. ఎంత మాట అన్నావు అల్లుడా. ఇందాక మన వాళ్ళు నాకు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ చూసాక మళ్ళీ వెళ్ళకుండా ఉంటానా? గ్రాండ్ అరేంజ్మెంట్ నన్ను కూసబెట్టి తీసుకురమ్మన్నాడు. గల్లీలో తెలవాలి నువ్వు. కొత్త కొత్త బూతులు కనిపెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళమని మన వాళ్ళు గట్టిగా దీవించారుగా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. అందుకే ఇంకా రెచ్చిపోతా. అవసరమైతే నేను నా భూత పురాణం పేరుతో పుస్తకం కూడా రిలీజ్ చేస్తా. క్షవరం అయితే గానీ వివరం రాదు అంటారు. మనకేంటి మామ, జైలుకి వెళ్ళినా బుద్ధి రావట్లేదు. ఇక మనం మారమా? ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? పెద్ద పెద్ద పొలిటీషియన్సే తుగ్లక్ పనులు చేసి జైలుకి వెళ్ళి ఫ్రీడమ్ ఫైటర్స్ లా బిల్డప్ ఇస్తున్నారు. లత్కోర పని చేసింది చాలు, ఇక బంద్ చేయండి.